మలుపు టీవీ సమర్పణ రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి హరీష్ రావు యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం. వారిని నమ్ముకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నవు. ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడి మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉంది. నీ అక్రమాలను, నీ అవినీతిని, నీ డొల్లతనాన్ని, నువ్వు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని అక్కసు వెళ్లగక్కుతున్నవు. బిడ్డా, నిన్ను గద్దెదించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్లు ఒక్కటైతాయి. నీ భండారాన్ని బయటపెడతాయి. జాగ్రత్త. ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్నది కొన్ని అమ్ముడుపోయిన సంస్థలు, కొంతమంది అమ్ముడుపోయిన వ్యక్తులు వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొంతమంది అవినీతి రాజకీయ నాయకులు కుల లంచగొండి అధికారుల బూట్లు నాగుతున్న తరుణంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూట్యూబ్ ఆవిర్భవించి చిన్న వార్త కాని పెద్ద వార్త కాని యూట్యూబ్ రిపోర్టర్ అక్కడికి వచ్చినా గాని అక్కడి నుంచి ఎవరైనా వార్తలు పంపినగాని అందులోని వాస్తవాలు తెలుసుకుని ప్రసారం చేస్తున్న యూట్యూబర్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి మంచోళ్ల బండారాలు బయటపెడుతూ ఎప్పటికప్పుడు వాస్తవాలు బహిర్గతం చేస్తూ అతి కొద్ది సమయంలో వందల కోట్ల జనాలకు చేరువైనరు యూట్యూబర్స్ ను ఒక్క రాజకీయ నాయకులే ఏంటి, యూట్యూబ్ రిపోర్టర్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత చాలామంది ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక భవిష్యత్తులో కూడా యూట్యూబర్స్ మీద పడి ఏడుసేటోళ్ల పరిస్థితి కాలగర్భంలో కలుస్తూ అగమ్య గోచారంగా తయారవుతుంది. తస్మాత్ జాగ్రత్త. చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్లు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయటపెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయటపెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒక్కటైతాయి. నీ బండారాన్ని బయట పెట్టరు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళే చేస్తాయి.